పద్ధతుల్ని అనుసరిస్తుందో వీడిగా చెప్పారు. నేను మరొక విషయం చెప్తాను. కేంద్ర ప్రభుత్వం మీడియాని, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, వీటన్నిటినీ వారి గొంతు నొక్కడానికి అంతకుముందు ఒక చట్టం తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ చట్టానికి సంబంధించిన నిబంధనల్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆ నిబంధనలు చట్టంలో ఉన్న వాటికన్నా ఇంకా ఎక్కువ కఠినంగా ఉండేట్టుగా వాటిని మలిచి ఈరోజు నిబంధనలు అమలు చేసింది. ఆ నిబంధనలే కనుక అమల్లోకి వస్తే ఇక మీడియా స్వతంత్రంగా వ్యవహరించేదానికి శక్తి లేకుండా పోతుంది. అధికారంలో ఎవరుంటే వారిని భజన చేయడం తప్ప మీడియాకు పని ఉండని పరిస్థితి వస్తుంది. అన్నిటికన్నా మించి ఏంటంటే మీడియాని కూడా ఉపా చట్టం కింద, ఉగ్రవాద చట్టం కింద ఇటువంటి నిబంధనలతో మీడియాని నియంత్రించే పరిస్థితి రాబోతుంది. ఇప్పటికే ఆ సంకేతాలు అఖిల భారత స్థాయిలో న్యూస్ క్లిప్ విషయంలోనూ, అలాగే ఇతర పోర్టల్స్ విషయంలో కొంతమంది జర్నలిస్టులని వేధించే విషయంలో మనకు కనపడుతుంది.